ఎవడు ఎవడు? ఏమిటి? సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నాం. ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని. తప్పకుండా వస్తాను. ఏమండి, అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది. ఏం సీత? దీనికి అడగాలండి. వెళ్ళొస్తాను రాము. అలాగే. పేటకు నువ్వు ఎందుకమ్మా వెళ్తాం? ఎందుకేమిటండి, వెళ్ళనివ్వండి, తప్పేమిటి? తప్పని కాదే. సరే వెళ్ళమ్మా. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఏం చేస్తున్నాడు? చంద్రాపురం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాడు. మంచిది. తీసుకోమ్మా, తీసుకో బాబు. బాగుండు. తీసుకోండి. ఇదిగో చంద్రం, మొన్న మనం మాట్లాడుకునేటప్పుడు నీ బామ్మర్ది నీతో మాట చెప్పమన్నాడు. నేనే మర్చిపోయాను. ఏమిటది? ఏం లేదు, వాడికి ఎర్రరాయి ఉంగరం మీద మోజు, అందుకనే పెళ్లికి ఒక కాసు ఉంగరం చేయించి పెట్టమన్నాడు. ఆ చెప్పేదేదో ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తే ఎక్కడ తెస్తారయ్యా? కాసు ఉంగరం అంటే మాట్లాయే 1000 రూపాయలు కట్నం పోసుకోవటంలా మళ్ళీ కాసు ఉంగరం ఏంటి? ఇందులో పోయిందే ఉంది, ఒక కాసు ఉంగరమేగా మా వాళ్ళు అడిగింది. ఈ వచ్చే జీతాలతో ఓ పూట తింటే ఓ పూట పత్తులు పడుకుంటున్నాం, మన బతుకులకు బంగారం కూడానా? సరేనా ఉండు. బోనస్లు ఇస్తే తప్పకుండా అలాగే చేస్తా బాబు. ఇస్తారు బోనసులు, జీతాలు ఇస్తే చాలు 3 ఏళ్ళు బట్టి ఆ ముక్క అంటానే ఉన్నారు. ఆ వచ్చే జీతాలతోటి ఒక పూట తింటే ఒక పూట పత్తు పడుకుంటున్నాం. మన బాధ ఆడకేం తెలుసు? ఆడపిల్లల పెళ్లిళ్ళు చెయ్యాలంటే ఇంట్లో ఉన్న చెంబు పిండి అమ్ముకుంటే తప్ప చేయలేకపోతున్నాం. అదిగో అక్కడ కూర్చుంది కదా ఆవిడ, లక్షలు లక్షలు లాభాలు పోసుకుంటాది. తలో ఉందా జీతాలు పెంచితే ఆవిడ బాబు సొమ్ము ఏమైనా పోతాదా? వాళ్ళు ఎన్నికలకు వస్తే నీ నోటుకొచ్చేలా మాట్లాడుతున్నావు. పూర్తి లేకపోతే ముందు నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్ళవా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది. మనం ఎప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం, వాళ్ళు ఎప్పుడూ మన ఇంటికి రారు. ఇప్పుడు వచ్చారు కాబట్టి మన కట్టాలు చెప్పుకుంటున్నాం. కట్టాలు చెప్పుకోవడానికి చోటు అంతలా పొడుచుకొచ్చింది. ఇది పుట్టక ముందు నుంచి చెప్తున్నారు, పాలసలు ఇస్తాము 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 అని. ఏది ఎక్కడిచ్చారు? ఇది పుట్టి 4 ఏళ్ళైంది. ఎంతసేపు వాళ్ళ మేళ్ళ, వాళ్ళ కార్లు, వాళ్ళ తిండి తప్ప గుర్తున్న వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? సీత, ఎందుకు వచ్చేసావు? ఎందుకు వచ్చేసానో తెలీదా? చిన్న విషయాన్ని అంతకెందుకు పట్టించుకోవాలి? అవునండి, మీకు చిన్న విషయం. కట్టుకున్న భార్యకు నలుగురిలోనూ అవమానం జరగడం చాలా చిన్న విషయం. ఇందులో పెద్ద అవమానం ఉంది సీత. వాళ్ళు మాత్రం ఎవరు? అదే నేను అడుగుతున్నానండి. నలుగురిలోనూ నోటుకొచ్చినట్టు మాట్లాడటానికి వాళ్ళు ఎవరండి? ఏమైనా అంటారా? మీరనండి. అనే హక్కు మీకొక్కరికే ఉందండి. సీత, వాళ్ళు మాత్రం కావాలన్నారంట. అక్కడ అనుకోకుండా ఏదో మాట వచ్చింది, కడుపులో ఉన్నది కాస్త బయటకు అనేశారు. అంటే ఇన్నాళ్ళు నా మీద కడుపులో అంత కోపం ఉన్నట్టేగా అర్థం? సీత, వాళ్ళు తెలుసో తెలియక ఏదో మాట్లాడారు. వాళ్ళేదో తెలియక మాట్లాడితే తెలిసిన మీరున్నారుగా. తప్పు అని ఒక మాట అనగలిగారా? వాళ్ళనే ధైర్యం లేకపోతే సీతా వెళదాం రాని నాతో రాగలిగారా? ఒక యూనియన్ లీడర్ గా వాళ్ళ గౌరవాన్ని, హక్కుల్ని కాపాడే బాధ్యత మీకు ఎంతుందో, భర్తగా నా గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా మీకు అంతుందండి. ఆడిటింగ్ అంతా అయిపోయిందా? అకౌంట్స్ అంతా చెక్ చేశాను, డీటెయిల్స్ చూస్తున్నాను. బై మీరేం అనుకోనంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పోయిన సంవత్సరం మన కంపెనీకి ఎంతో నష్టం వచ్చింది. దీనికి కారణం మీ మేనేజర్ రవి యొక్క మిస్ మేనేజ్మెంట్ మాత్రమే. అకౌంట్స్ లో లేకుండా కంపెనీ డబ్బు ఎంతో ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. దీన్ని వెంటనే సరిదిద్దుకోకపోతే కంపెనీ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు వెళ్ళండి. మేనేజర్ గారు సార్ పంపించండి. ఓకే మేడం.
ఎందుకో పిలిపించారట? కూర్చోండి. నేను? అవును, మీరే. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఒక ఓనర్ వర్కర్ని తన ఎదురుగా ఎప్పుడు కూర్చొనిస్తారో తెలుసా? మొట్టమొదటిగా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, చిట్ట చివరగా పనిలో నుంచి తీసేసేటప్పుడు. మేడం ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రవి, కంపెనీకి సంబంధించిన డబ్బు వాడారని ఆడిటర్ రిపోర్ట్స్ లో తెలుస్తున్నాయి. యూసీ, ఇప్పటికిప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయించొచ్చు, కానీ మీకు ప్రొపరేటరీకి ఉన్న బంధుత్వ రీత్యా ఆ పని చేయలేకపోతున్నాను. రేపటి నుంచి మీరు ఫ్యాక్టరీకి రానవసరం లేదు. సారీ మేడం, ఇవన్నీ ఎవరో నా మీద కిట్టని వాళ్ళు పుట్టించిన పుకార్లై ఉండొచ్చు. నేను ఎప్పుడు కంపెనీ డబ్బు వాడుకోలేదు. కాకపోతే నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఖర్చు పెట్టిన డబ్బు లెక్కలు రాయడం మర్చిపోతుంటాను. అందుకని ఆ ఖర్చులన్నీ నా లెక్కల్లోకి వచ్చేస్తుంటాయి. మీరు మానేయమంటే మానేస్తాను, కానీ ఇది సడన్ గా తీసి పారేస్తే వర్కర్ల ముందు చాలా చీప్ అయిపోతాను. అందుకని మీరు నాకు ఏ పని చెప్పొద్దు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు వస్తూ పోతూ ఉంటాను. ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గించేస్తాను. ఆ తర్వాత ఇక రాను. మన ఛాంబరు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు వారి హయాములో ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి చాలా ప్రశాంతంగా కొనసాగించారు. వారు పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినా సమస్యల్ని పెంచుకుంటూ వచ్చాం. తీరని ఆ స్థానానికి ఇప్పుడు కీర్తిశేషులు శ్రీ రావు బహదూర్ రంగారావు గారి కుమార్తె విదేశాలకు వెళ్లి వ్యాపార శిక్షణలో పట్టా సంపాదించిన శ్రీమతి సీతాదేవి గారు ఆ స్థానానికి రావడం ఈ ఛాంబర్ ని గౌరవించినట్టుగా మేమందరం భావిస్తూ వీరి హయాంలో ఈ సంస్థ కొత్తదారులు తొక్కి అత్యున్నత స్థానానికి రాగలదని ఆశిస్తున్నాం. మావయ్య గారు, కంగ్రాచులేషన్స్ అమ్మా. అదే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు. థ్యాంక్స్ మావయ్య గారు. ఆ సందర్భంగా రేపు అభినందన సభ ఏర్పాటు చేశారు, మీరు రావాలి. వస్తానమ్మా, బందోబస్తుగా. కాదండి, ఫంక్షన్ కి. మీరు అత్తయ్య గారు రావాలి. మీరు అత్తయ్య గారు అంటే మేము రావక్కర్లేదా? మిమ్మల్ని కూడా పిలవాలా? ఉన్నవాళ్ళ పార్టీ కదా, మమ్మల్ని పిలుస్తావో లేదో అని. ఉన్నవాళ్ల పార్టీ కనుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుందో. రండి. మావయ్య గారు నమస్కారం. అత్తయ్య గారు నమస్కారం. మావారు నమస్కారం. దిస్ ఇస్ మిస్టర్ రాజశేఖరం, మేనేజింగ్ డైరెక్టర్, స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ Glad to meet you. Pleasure to meet you. దిస్ ఇస్ మిస్టర్ వెంకటేష్, ఏసీ ఆటోమొబైల్స్. Nice meeting you. దిస్ ఇస్ మిస్టర్ స్వామి, టిల్ టాప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. అవును, మొన్న మీరేగా సడన్ గా ఫ్యాక్టరీ మూసేసింది. సడన్ గా మూసేశాను కాబట్టి ఆ విధవులు ఇప్పుడు తెరమని నా కాళ్ళే వెళ్ళపడుతున్నారు. తొందరపడి వర్కర్స్ అలా అనకండి సార్. తొందరపడడం ఏంటి బాబు, నీకు వర్కర్స్ గురించి తెలియదు. నేను వర్కర్నేనండి. ఆ మాట నువ్వన్నా మేము ఒప్పుకోం. అసలు నువ్వు ఆ వర్కర్స్ లో ఉండాల్సిన వాడివి కాదు బాబు. ఈ విషయమే అమ్మాయితో గట్టిగా మాట్లాడాలనుకున్నాను. ముందు నువ్వు ఆ వర్కర్స్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయాలి. మాతో పాటు ప్రొపరేటర్ కావాలి. అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ బిజినెస్ 4 రెట్లు ఎక్కువ చేయి. ఏమ్మా? సారీ, వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం. సార్ ప్రారంభిద్దామా? ఓకే, మీటింగ్ ఏమీ లేదు. డిన్నర్కి ముందు లైట్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్. సార్ అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? అవునయ్యా, ఆమెను అభినందించడానికి ఈ పార్టీ ఏర్పాటు చేశాం. మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చింది. లేదండి, ఆయన ఏదో తెలియకన్నారు. సీత, నేను తెలియక లేదు, తెలివి తక్కువ లేదు. వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏమిటయ్యా సమాధానం? నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో. ముందు మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి. మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. ఆ మాట నిన్ను అనలేదు కదయ్యా. ఏ కార్మికుడన్నా నన్నన్నట్టే. అవును, నిజమే మీరు అన్నది. మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే. అవి ఎంగిలి మెతుకులే. అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి, పుట్టింది ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కారులు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా? మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు.